నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. మనుబోలులో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కోదండరామాపురంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ స్థాపించి కాంగ్రెస్ ను గద్దెదించి 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ఎన్నో పథకాలు ఎప్పటికీ కొనసాగుతున్నాయని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి టీడీపీ నాయకుడు కార్యకర్త కొనసాగించాలని కోరారు. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం, మండల వ్యవస్థ, మనిషిపాల నిషేధం వంటి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా మడమలూరు గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ బి రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్, రమేష్ రెడ్డి, మధు నాయుడు, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, కోదండ రామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శివుడు, రాజాగౌడ్, సాని వెంకటరమణయ్య, చెల్ల గిరిప్రసాద్, రమేష్, కలిపి వేణురెడ్డి, దసయ్య, శివకుమార్ పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు గ్రామం, మనుబోలు మండలం అయ్యిందంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు మాండలిక విధానం పెట్టినప్పుడు ఈ మనుబోలు గ్రామాన్ని ఒక మండల ఇచ్చేశారు ఆయన. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మన అమరావతి రాజధానిలో మనుబోలు మండలం అనేది చరిత్రకిచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఈనాడు చనిపోయి 30 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా జనాల్లో ఆయన బతికుండాడేటటువంటిది అందరికీ ఉంది. ఆత్మీయ శరీరం లేదు కానీ ఆయన ఆత్మని, ఆయన ఫోటోలు ఎక్కడ చూసినా ఇంకా రామారావు బతికుండా అనుకుంటున్నారు. అటువంటి దైవ సమానుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి మా గ్రామం తరఫున, మా మండలం తరఫున ఆయన చేసినటువంటి ఆంధ్రదేశ ప్రజలకి ఎనలేని కృషిని ఎప్పుడు ఎవరు మనం చెప్పేది కాదు. ఇక 100 తరాలకు కూడా ఆయన శాశ్వతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు మన అమరావతిలో కానీ ఎంతో అన్నిటికంటే ముఖ్యంగా ఆయన తెలుగుగంగ ప్రాజెక్టుని ఆ రోజు ఆయన వ్యతిరేకమైన ఇందిరాగాంధీకి వ్యతిరేకించైనా కూడా చెన్నైకి ఆనాటి ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్ర కలిసి మనకు ఇంతలా వసతి కల్పించినటువంటిది. అందులో దేశం అంతా ఎట్లుండే మన మనుబోలు మండల ప్రజలు ఆయన్ని జన్మలకి మర్చిపోయినటువంటి చేసినటువంటి మహనీయుడు. ఆయనకి అందరు నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం. అదేవిధంగా మీడియా మిత్రులకి వందనాలు. ఈరోజు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మన వీరభద్రస్వామి సత్యనారాయణ ఆధ్వర్యంలో, వాళ్ళ యూత్ ఆధ్వర్యంలో చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు 1982 మే 20వ తేదీన పార్టీ స్థాపించడం జరిగింది. ఆ స్థాపించబడటంలో ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ బాగా బలపడి మర్రి చెట్టులాగా ఓడలు దిగిపోయి బ్రహ్మాండమైన పరిస్థితిలో ఉంది. ఆ రోజు రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఆ మర్రి చెట్టు ఓడలు పెకిలించి కాంగ్రెస్ని మట్టి కనిపించిన మహానుభావుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు అని ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేశాడు. ఎందువల్లంటే కూడు, గుడ్డ, గూడు అనే ఆ 3ని నినాదంతో ఆ రోజు రాష్ట్రంలో మన నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకి ముఖ్యంగా ₹2 కిలో బియ్యం తెచ్చింది డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేసింది. పేదల్ని రాజకీయంలో మంచి నేర్పుతనం నేర్పించింది ఒక నందమూరి తారక రామారావు గారు. రాజకీయ విద్య అంటే చదువుకున్న వాళ్ళకి, ఆ రోజు చిన్న పిల్లలకి, చదువుకునే డిగ్రీలు కాలేజీ వాళ్ళకి ఎంతో రాజకీయ భవిష్యత్తు నేర్పించిన మహానుభావుడు డాక్టర్ నందమూరి తారక రామారావు. అదేవిధంగా జనతా వస్త్రాలు, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నందమూరి తారక రామారావు గారికి
ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఆ బాటలోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో నడుస్తున్నాడు. అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో పోయిన 5 సంవత్సరాల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఎందువల్లంటే గాలి నగరి హంద్రేవా అనే అనుసంధానం అని చెప్పి దగ్గరదాపు 2,000-17,000 కోట్ల డబ్బులు ఈ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డొల్లు కంపెనీకి దారదత్తం చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఈ విధంగా అనేక డొల్లు కంపెనీని నాశనం చేసిన ఘనత మన వైఎస్ఆర్ పార్టీకి. కానీ ఈరోజు అవన్నీ సగదీర్చుకుంటూ ఒక అమ్మిడ అభివృద్ధి, ఒక అమ్మిడ సంక్షేమం, ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు. అదే బాటలో ఈరోజు మన సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎంతో సేవ చేస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాడు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ఎస్టీలు చాలా వెనకబడి వాళ్ళని వాళ్ళ కోసం మన ఆధార్ కార్డు లేవని ఈ నియోజకవర్గంలోనే ఒక డ్రైవుడ్ చేసి మండలంలో ప్రతి మండలానికి 5 మండలాల్లో ప్రతి పట్టణాన్ని ఒక్కొక్క రోజు సెలెక్ట్ చేసి చేయడం జరిగింది. మేమందరం వాళ్ళందరినీ మొబైలైజ్ చేసి ఆయన మాట ప్రకారం అందరినీ వాళ్ళకి ఆధార్ కార్డులు రప్పించడం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అందువల్ల దయచేసి ప్రజలు ఆలోచించాలి. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఈరోజు సూపర్ 6లో 6 మన 3 సిలిండర్లు అయితేనేమి, అన్నదాత సుఖీబాబు వాళ్ళు 13,000 ఇస్తే మనం 20,000 ఇచ్చాము. అమ్మఒడికి అయితే వాళ్ళు తల్లిలో వాళ్ళు 13,000 ఇస్తే మనం 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము. ఆ విధంగా అనేక సంక్షేమ పథకాలు చేసిన చంద్రబాబు నాయుడికి మీరు ఆలోచించి దయచేసి ఈ అవకాశాన్ని మీరు చంద్రబాబు నాయుడికి ఆలోచించి ప్రజలు ఆలోచించి మరీ రాబోయే దినాల్లో ఆయనకే ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకు నమస్కారం సమర్పిస్తున్నాను. వర్ధంతి సందర్భంగా మునుగోలు యూత్ నాయకులు రామిరెడ్డి వాళ్ళ పరివారం, అదేవిధంగా మన వచ్చేసిన మా తెలుగుదేశం నాయకులు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్టీ రామారావు గారు మునుగోలు ప్రజలు ప్రతి ఓటరు ప్రతి రైతు ఆయన్ని మర్చిపోకూడదు. కారణం ఏంటంటే తెలుగు గంగని మనకి ఏర్పాటు చేసి నేను ఒకటి చెప్తా. నేను చదువుకునే కాలంలో ఒక మామూలుగా బయట ఏమన్నా చదువుకొని పండగలకి ఇళ్ళకి వచ్చేలేకే ఒక్కొక్క సంవత్సరం బాగా పండితే పండగ బాగా చేసేది. ఒక్కొక్క సంవత్సరం ఏదో ఇంట్లో ఏదో అనర్థం జరిగితే ఎంత బాగా ఉంటారో ఆ విధంగా బాధపడతా ఉండేది. కారణం ఏంటంటే ఆ సంవత్సరంలో ఒక్క తడిలో ఎండిపోతూ ఉంది, ఖర్చు అయితే పెట్టేశాము, పైర్లు ఎండిపోతా ఉండని అంత బాధపడతా ఉండేది. అది మెమరీగా ఇప్పటికి అది గుర్తుకొస్తున్న పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏంటంటే రామారావు తెలుగు గంగా ప్రాజెక్టు నిర్మించిన తర్వాత దాన్ని మనకి లో లెవెల్ స్లూయిస్ పెట్టి మద్రాస్కి డైక్ ద్వారా తాగునీరు ఇచ్చే కంటే మనకి లోతులో మనకి రైపేరియన్ రైట్స్ కింద తూము ఏర్పాటు చేసి ఒక మామూలుగా 3-4 టీఎంసీల నీళ్లు ఉన్నా మన పంటకి ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి మరువురాని నాయకుడు మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అది ప్రతి ఒక్క ప్రజలు మునుగోళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటుందా. ఇకపోతే ఇప్పుడు 23వ సంవత్సరం అంటే ఇప్పుడు 1923లో నీళ్లు మామూలుగా మనకి ఎస్సీ గారు తెలుగు ఎస్సీ గారు మీరు నారులు పోసేదానికి నాయకులు మనం కొంతమంది పోతే మీరు నారులు పోయొద్దు, రేపు ఏంటంటే ఎండిపోతుందంటారు, నారులు పోసేదానికి నారులు కూడా నీళ్ళు అని చెప్పడం జరిగింది. అప్పుడు మనకి నీళ్ళేమో 10 టీఎంసీలు ఉన్నాయి. ఉన్నా అవి ఫ్యాక్టరీలకు కావాలా, వాటికి చాలా దాటి మీకు పైరుకి అయితే ఇయ్యలేమని చెప్పి చెప్పింది. ఆ రోజు మామూలుగా మనకి ఆ హక్కు వల్ల లోయర్ రైపేరియన్ రైట్స్ కింద ఉన్నాం కాబట్టి మాకు మీరు ఉండే దాంట్లో మాకు పైర్లు పెట్టుకున్నది ఖచ్చితంగా ఇవ్వాలి. ఈయన పక్షంలో మేము కోర్టుకు పోతామంటే మన ఎమ్మెల్యే గారు చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడు ఎస్సీ గారికి వాళ్ళకి రైపేరియన్ రైట్స్ ఉన్నాయా, ఆ నీళ్ళు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కోర్టుకు పోతే నువ్వు సంఖ్యలో ఫైల్ పెట్టుకొని పోవాలా ఏమనుకున్నావు అని చెప్పని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎస్సీ గారికి, తెలుగు ఎస్సీ గారికి. అప్పుడు మేము 16వ తేదీ అర్జీ ఇచ్చాం, 18వ తేదీ నీళ్లు వదలటం జరిగింది. అంటే
ఆ విధంగా మనకి మరుపురాని నాయకుడు మన ఎన్టీ రామారావు అని చెప్పని మనం చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసిన దానికి అందరికీ ప్రత్యేకంగా అందరికీ పేరు పేరు నా హృదయపూర్వ నమస్కారాలు చేసుకుంటూ కలవ తీసుకుంటున్నాను.